దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ ఘనత కీర్తి ప్రభావము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములకు గనుడైన దేవునికే కలుగునుగాక. దేవనామమున మీకు శుభము కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చుని కనుక కొద్దిసేపు దేవుని మాటలు మనము మనసు పెట్టి శ్రద్ధగా మనం ఆలకించాలి. చదివిన వాక్యము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 10-11 చదువుకుందాము. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పన్నులన్నిటి వలన నాకు దొరికిన భాగము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను ఒకడు. చాలండి. దేవునికి మహిమ కలుగాక. మంచిది. దేవునికి మహిమ కలుగాక. అందరు చెప్తే బాగుంటుంది కదా, ఎక్కడ ఉన్నారు కదా. దేవుడికి మహిమ కలుగాక. మంచిది. వెంటనే మాటలు సంబంధించి మార్గంలో మన మనసు ఉండాలి. సరే, చదువుబడిన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంతట్లోకి దేవుడిచ్చిన జ్ఞానం చేత సొలొమోను గారు ఉన్న కాలంలో ఆయనకున్నంత జ్ఞానముకి ప్రపంచంలో అప్పుడు ఎవరికి కూడా లేదు. తదుపరి ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము, పరమగీత గ్రంథము, గొప్ప మర్మలతో రాయగలిగిన గ్రంథాలు అన్నీ కూడా 3 గ్రంథాలు రాస్తారు. సామెతల గ్రంథంలో మనిషి ఎలా బతకాలో, ఎందుకు బతకాలో అన్నీ కూడా అర్థమవుతుంది. పరమగీతం చూస్తే దేవుడితో సావాసం, అనుభవం, పరలోక భావము, సంగమము ఇవన్నీ కనపడతాయి. ప్రసంగి 12 అధ్యాయాలు చూస్తే అంతా వ్యర్థమని వస్తుంది. అయితే రోజున జాగ్రత్తగా వేసండి. అసలు మనిషి జీవితం వ్యర్థమా, బతుకుతూ వ్యర్థమా, అన్నీ ఉంట వ్యర్థమా, అసలు ఏది వ్యర్థం అనేది కొన్ని విషయాలు రోజు చూద్దాం. అక్కడ చదువుపడిన దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే 4వ వచనం గురించి కూడా చూసుకుంటే చక్కటి మాటలు రాయబడినది. సొలొమోను గారు అంటున్నారు, నేను కావలసిన ఇల్లు కట్టించుకున్నాను, కావలసినంత పొలాలు నాకు ఉన్నాయి, కావలసినంత ఎండి బంగారాలను సంపాదించుకున్నాను, కావలసినంత పనివారిని సంపాదించుకున్నాను. నాకున్నంత జ్ఞానం ఏది ఎవరికి కూడా లేదు. ఏది చూడాలనుకున్నానో మాట్లాడాలి, ఏది చూడాలనుకున్నానో అది చూశాను, ఏది అనుభవించాలనుకున్నానో అది అనుభవించాను. నా మనసులో ఉన్నది ఏది కూడా అడ్డు లేకుండా నా మనసుకి ఇవ్వలేను అన్నాడు. దేవుడి స్తోత్రం. అంటే అది పాపమైన పుణ్యమైన ఏదైనా సరే అనుభవించాలనుకున్నాడు, అనుభవించేస్తాడు. ఎందుకంటే రాజ్యమైన చేతిలో ఉంది. చెప్పండి, రాజ్యమైన చేతిలో ఉంది, జ్ఞానమైన చేతిలో ఉంది, ఐశ్వర్యమైన చేతిలో ఉంది, ప్రజలైన చేతిలో ఉన్నారు. ఆయనకి ఎదురు చెప్పేవారు లేరు. కనుక నా మనసుకి తోసిందంతా కూడా, నా మనసు సంతోషించాలనుకున్నదల్లా కూడా అది మంచి అయినా సెట్ అయినా అంతా కూడా అనుభవించాను. తర్వాత చూస్తే ఏ భవనం కట్టాలనుకున్నా భవనం కట్టుకున్నాను, ఏ తోటలు నాటాలనుకున్నా తోటలు నాటుకున్నాను, ఉద్యాన వనములు వెళ్ళి నాటుకున్నాను, సకల విధముల పలవృక్షములు నాటాను. వేయండి, నాట్యం చేసేవారు ఉన్నారు, తర్వాత సంగీతం చేసేవారు ఉన్నారు. ఒక్క మాట చెప్పొద్దు, ప్రపంచంలో అనుభవించాలి అన్నీ కూడా నేను అనుభవించాను. అనుభవించిన తర్వాత మనసు నిదానించి, చెప్పండి, మనసు నిదానించి చూసేటట్టు. దేవుడి స్తోత్రం. ఇన్ని కలిగి ఉన్నాను కదా, ఏమండి జాతస్యండి, ఇన్ని నేను అనుభవించాను కదా అని వాటి మీద ఒక మనసు పెట్టి ఆలోచన చేసి, ఇన్ని విల్లులు, భార్య పిల్లలు,
జ్ఞానం, వెండి, బంగారాలు ఇవన్నీ కూడా లెక్కలేనని ఉన్నాయి కదా. నేను ఇక వృద్ధాపలోనికి వచ్చేసాను. ఇది నా తర్వాత ఎవరు అనుభవిస్తారు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు అనుభవిస్తారు అనుకుని చెప్పేసి, అయ్యో ఇన్ని అనుభవించాను, మరి ఇంక అనుభవించే అవకాశం నాకు లేదు కదా. ఇదంతా కూడా నేను గాలికి ప్రయాసపడినట్లు, దేనికి? గాలికి ప్రయాసపడినట్లే నా బతుకు అయిపోయింది అన్నాడు. దేవుని స్తోత్రం. అర్థం ఏంటి? గాలి అవసరమే. చెప్పండి, మాట్లాడేటి? పీల్చుకోవాలంటే గాలి అవసరమే. గాలి అవసరం కదని ఎంత గాలి కడుపులో పెట్టేసుకుంటావా అమ్మా? బొడవ పేలిటి పేలిపోతుంది. దేవుని స్తోత్రం. అవునే కదా. అంటే అర్థం ఏంటంటే గాలి అవసరం కనుక ఎంతవరకు మనకు అవసరమో అంత పీల్చుకుంటాం. పీల్చుకున్న గాలి మళ్ళీ వదలవమ్మాయి ఏంటి మాట్లాడుతుంది. పీల్చుకున్న గాలి మళ్ళీ వదిలేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, చివరికి ఆయన ఏమన్నాడు? వ్యర్థము. చెప్పండి, వ్యర్థం అన్నాడు. తదుపరి వస్తే ఎందుకు వ్యర్థం అంటే ఇది నా తర్వాత అవి ఎవరికి వెళ్ళిపోతుందో కూడా అర్థము తెలియదు, ఇడిసిపెట్టి వెళ్ళిపోవాలి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? విడిసిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ అనుభవించిన వాటిలన్నిట్లో చూస్తే నాకు అసహాయం కలుగుతుంది అన్నాడు. ఏం కలుగుతుంది? 18వ వచనం కూడా చదువుకుందాము. సూర్యుడి కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చిన వారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. దేవుడికి మహిమ కలుగాక. అమ్మా జాగ్రత్తండి. ఇప్పుడు అలాగాని ఇల్లు కట్టించుకోవద్దన్నాడా? కట్టించుకోవాలి. దేవుడి స్తోత్రం. పాడి పంటలు అన్నీ ఇచ్చినవాడు, అన్ని పలవృక్షం అన్నీ ఇచ్చేవాడు, గాలి ఇచ్చినవాడు, మొత్తం అన్నీ ఇచ్చినవాడు ఆయనే. మరి అన్నీ ఇచ్చిన ఆయన జాగ్రత్త. మరి ఎందుకు ఇచ్చాడు? మనకి అనుభవిస్తాగే కదా మాట్లాడాలి. ఇవన్నీ ఎవరి కోసము? ఏంటి చాలామంది ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? మన కోసమే. మన కోసమైతే దానికి అర్థం ఏంటంటే మనిషి లోకములు అన్నీ కూడా తిరగలను తిరుగుతాడు, అనుభవించాడు, కొంటున్నాడు, అమలను అమ్ముతున్నాడు, అన్నీ బాగానున్నాయి. అయితే శివరయాత్ర అనండి, మాట్లాడాలి. శివరయాత్ర. దేవుడి స్తోత్రం అనండి. శివరయాత్ర ఎల్దులోకి నీ చరిత్ర ఎలా ఉంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవన్నీ కూడా అసలు మనిషి గ్రహించుకునే భూలోకంలో సంవత్సరాలన్నీ గడిపేస్తున్నాడు. దేవుడి మహిమ కలుగాక. ఏమండి, అన్ని కోట్ల ప్రపంచంలో జాతీయుడి అతనంత తెలివి గలవాడు, అతనంత జ్ఞానం గలవాడు, అతనంత ఆస్తి గలవాడు ఆనాడు కాలంలో ప్రపంచంలో ఒక్కడు కూడా లేనివాడు. చివరికి ఏమనంటే ఇవన్నీ నేను చివరికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. అయితే ఇవన్నీ తర్వాత నా తర్వాత అడొకడు అనుభవిస్తాడు. ఇప్పుడు ఆలోచన చేయగా ఈ అసలే పుడుతుంది ఎట్ల మీద? ఉన్న వాటి మీద ఏం పుడుతుందంట? యశం పుడుతుందంటే అర్థం ఏంటి? అసహాయం వేసిందంట. దేవుడి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు ఇవన్నీ ఉన్నాయా అని నేను ఏమైపోయాను? చూడాలనుకున్న చూసాను, అనుభవించాను, చేయాలనుకున్నది అన్నీ చేశాను. చివరికి ఏమవుతున్నాను? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. దేవుడి స్తోత్రం. ఆయనైనా మనం కూడానా అండి? జాతేసండి. ఆయనే కాదు మనం కూడాను. అలాగని నీకున్నదాన్ని తప్పని దేవుడేం చెప్తలే. దేవుడి స్తోత్రం.
ఎందుకు ఆ మాట చేస్తుంటే ఈనాడు ప్రపంచంలో మనిషి ఎంతైనా ప్రయాసపడుతున్నాడు, అయితే అతనికి కావలసిన దాని గురించి కాకుండా అవసరం లేని దానికి కూడా ఎంతో ఆత్రపడిపోయి మనిషి బతుకుతున్నాడు. చివరికి మనిషి గమ్యము తెలియకుండా బతుకుతున్నాడు. నీ చివరి యాత్రలో, ఎంతమంది యాత్రలో నీ గమ్యం ఏది, నీ స్థానం ఏది అని మనిషి వెరగకుండానే మనిషి బతుకంతా కూడా ఎంత ప్రయాసపడి బతుకుతున్నాడు. కొన్ని విషయాలు ఈ రోజున తెలుసుకుందాము. ఉంటూ నీ తప్పు కాదు, కట్టబడుతూ నీ తప్పు కాదు, నీ ఆలోచన లేకుండా జీవిస్తమే నీ తప్పు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నది. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక. ఎలాగా అనండి? ఎడతెగక అంటే అర్థం ఏంటి అమ్మా? ఇక ప్రాణాన్ని సుఖం, ఇంకా నిమ్మలెత్తుకి ఏమి లేదు. ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. చాలండి. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు అవసరండి. ఒకడు మనిషి జీవితం గురించి చెప్తున్నాడు. ప్రియమైన దేవుడా, వెనకాల అనుభవించలేకపోయినా లేదా తర్వాత విడిచిపెట్టేస్తామన్న సంగతి మనిషికి అర్థమయ్యే దేవుడు చెప్పినా కానీ సుఖం అనేది వెరగకుండా, దేవుడిచ్చిన విశ్రాంతి కూడా తీసుకోకుండా, దేవుడిచ్చిన మనశ్శాంతి కూడా పొందకుండా, ఈ తరుపు లేకుండా, సుఖం అనేది వెరగకుండా కట్టబడుతున్నాడు. జాగ్రత్త మీకు గమనించండి. అంటే అర్థం ఏమిటంటే జాగ్రత్త గమనించండి. ఈ ఎవరి కొరకు నేను కట్టబడుతానన్నది అర్థము చెప్పండి. అర్థము తెలియకుండా కట్టబడుతాడని ఈరోజు జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలమైన మనము కష్టం అనేది ఎవరైనా పడాలి. కానీ ఎందుకు ఈ గ్రంథమంతా రాసుకొచ్చాడంటే మనిషికి చెప్పారా, నీ కష్టం నీ పరలోకం తీసుకెళ్ళదు, నీ ధనం నీ పరలోకం తీసుకెళ్ళదు, నీ ప్రయాస నీ పరలోకంలో తీసుకెళ్ళదు. దేవస్తోత్రం. నిన్ను తీసుకెళ్ళే నాదుడు ఉన్నాడు. ఆ నాదుడు కలిగి ఉంటేనే, ఆ నాదుడు నీకు తెలిస్తేనే ఎంతో బతుకుతున్నావు అన్నది ఒకసారి నీకు అర్థమవుతేనే కానీ ఆ భాగ్యం నీకు దొరకదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని వాక్యం ఉంటున్న మనకు కూడా ఎన్ని కోట్లు గడిచినా వాస్తవానికి మనం చూస్తే చివరికి అది చూసి వెళ్ళిపోతామే. మీరైనా నేనైనాను అంతే. కాబట్టి అర్థం ఏంటంటే ఉంటూ తప్పు కాదు, తింటూ తప్పు కాదు, కష్టపడడం తప్పు కాదు, ఇల్లు కట్టించుకోవడం తప్పు కాదు. కానీ మానవుని యొక్క జీవితంలో చివరి యాత్ర, చివరి గమ్యము ఈ దేహాన్ని విడిచిపెట్టాక నీ ప్రాణం ఎవరికి వెళుతుందన్న సంగతి, ఎక్కడికి వెళుతుందన్న సంగతి, నీ ప్రాణానికి ఆధారం ఏదన్న సంగతి మర్చిపోయినాడు. మనిషి బతుకుతున్నాడు. దడసూత్రం. నువ్వు సత్యని టేటాసి బోర్డు అండి ఫోటో కట్టేసి గోడకి తల్లిస్తారంతే. దడసూత్రం. నువ్వేంటి నేనేంటి చెప్పాలి. దేవునికి మహిమ కలుగాక. ఆ ఫోటో వెళ్ళిపోద్దా పరలోకానికి? ఈ దేహం వెళ్ళిపోద్దా పరలోకానికి? వెళ్ళదు కదా. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన దేవుడా, పుట్టేవన్న సంగతి తెలుసు, బతుకుతున్నామన్న సంగతి తెలుసు, ఏదో ఒక రోజు సత్తామని కూడా తెలుసు. సత్యంగా ఎక్కడికి వెళ్తామన్న సంగతి ఈ భూలోకంలో నీకు ఆలోచన ఉండాలి. దడసూత్రం. ఆలోచన ఉండాలి. ఎందుకు బతుకుతున్నావు అర్థం కావాలి. ఏంటి జాగ్రత్త. ఆ కట్టబడది తర్వాత నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఏపుగందలు ఉంటుంది. ఒక వ్యక్తి మళ్ళీ విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేయాలి ఎంత ఉన్నా నీకు అన్నాడు. దడసూత్రం. నిజమే. ప్రియమైన దేవులారా, ఎన్ని పరవేశం తిన్నాను, చికెన్ మటన్ ఎన్ని తిన్నాను, ఎన్ని షాప్ రైస్ అన్ని ఇలువైన ఆహారం తిన్నాను, ఎన్ని బాత్రూమ్కి వెళ్ళను అంటావా? చెప్పాలి. నేను విడిచిపెట్టను అంటావా? ఇంటి అలా చూస్తారు. చెప్పాలి. ఆ కడుపు తొందర పెడితే బాత్రూమ్ ఎక్కడుందో అవును కదా. అంటే అర్థం ఏంటంటే ఈ తప్పుగా అర్థం చేసుకోకండి. దడసూత్రం.
ప్రియమైన దేవుడారా, ఇడిసి పెట్టలేనిది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు నీ కొరకు సృజించిన రాజ్యము. దడసోత్రు ఆ రాజ్యం గురించి ముందర నువ్వు ఎత్తుకోవాలి. ప్రియమైన దేవుడారా, ఆ రాజ్యం గురించి, నీ ఆత్మను గురించి ఈ భూలోకంలో నీ దేవులో నీ ప్రాణం ఉండగా వెతుక్కోవాలి. ఎత్తుకట్టి నీ కోట్లు నీ ఆస్తులు జాతవలసినవి పరలోక గణ్యాన్ని చేర్చవు. ఎత్తికి మాట చెప్తున్నాడు దేవుడు. నిజమే, సొలొమోను గారు అంటున్నారు, అంతా అర్థమైపోతుంది. అంతా నేను గాలికి ప్రయాసపడ్డాను అని గాలిని పట్టుకోగలదువా? చెప్పాలి మీరు. గాలిని గుప్పుడుతో పట్టుకోగలదువా? ఎవరు పట్టుకోలేం. దడసూత్రం గాలి నీకు అలా తలిగి వెళ్ళిపోతుందంతే. లేదా శ్వాసకి కొంచెంసేపు ఏంటి ఆ యాజని పీడ్చుకుంటావంతే. పీడ్చుకున్నా నువ్వు అంటే నేను మళ్ళీ విడిచిపెట్టి ఇవ్వలసిందేవే. దడసూత్రం ఏమండి కరోనా టైంలో చెప్పారో ఆజన అందక చెప్పాలి. ఆజన అందక ఎంతమంది ప్రాణాలు విడిచిపెట్టారు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడు అర్థమేంటి తెలుసా? ఆజన అంటే ఏమండి గాలి ఉన్నది, లోకం ఉన్నది, పీల్చుకుని ఓపు కూడా లేకప్పుడు జాతండి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ టైంలో పిట్టలు రాలిపోతే చచ్చిపోయే వాళ్ళు ఎలాగున్నా, కరోనా వచ్చిన వాళ్ళు ఎలాగున్నా భయానికి కొందరు, దేవుడికి మహిమ కలుగాక చెప్పని భయానికి కొందరు చనిపోయారు. ఏంటి ఆ భయాల వల్ల కొందరు చనిపోయేవారు ఉంటారు. కానీ ఈ రోజున జాగ్రత్తగా గమనించండి, మనిషికి తెలివితేటలు చెప్పారు. చివరి యాత్ర చెప్పండి, చివరి యాత్ర ఎన్ని సంవత్సరాలు నేను జీవించినా కానీ ఒక రోజుకి నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను, నేను ఊపిరి విడిచిపెడతాను. తర్వాత నా ప్రాణానికి ఏదైనా ఆదరణ ఉందా లేదా, గమ్యం ఉందా లేదా అన్న సంగతి ఎప్పుడు తెలుసుకోవాలి? చచ్చిపోయాక చెప్పాలి, బతికి ఉండగానే తెలుసుకోమన్నా. దేవుడి స్తోత్రం. ఇందా పాట పాడాను కదా, ఆ భక్తులు చక్కటి ఇలువైన మా మరమలతో కట్టారు. దేవుడి స్తోత్రం. చిలకమ్మ చిలకవే పంచి వన్నెల మాయ చిలక చెప్పండి. దాని ముచ్చటేంటి? దేవుడి స్తోత్రం. దానికి బాధ ఉండిపోయింది కడుపులో. ఎవరికి? చిల్లకి. దేవుడి స్తోత్రం. నన్ను సూచించిన వాడు దేవుడైతే, అందరి జాతకాలు దేవుడి చేతిలో ఉంటే నేను ఈ పనికి మనవాడి చేతిలో పడ్డాను. మాట్లాడుతుంది ఎవరి చేతిలోను? ఏమండి జాతేసండి ఈ ఏమండి ప్రియమైన బోన్లో ఆ యజమాని ఉంటాడు కదా, ఆ యజమాని చేతిలో పడ్డానని చిలక చాలా బాధపడతాడు. దేవుడి స్తోత్రం. మనిషికి ఏమో తాటికాయని తలకాయ దేవుడు ఎట్టాడు, కోటుకుంటాను తలకాయ నాకెట్టాడు. ఎవరు అన్నా? ఈ తాటకాయలతో తలకాయ ఉన్నవాడు నా దగ్గరకు వస్తున్నాడు. దేనికి చెప్పాలి? దేనికి? నన్ను చెప్పమని. దేవుడి స్తోత్రం. 6 అడుగులు పొడుగున్నవాడు నా దగ్గరకు వస్తున్నాడు. అడుగు పొడుగు నేను లేను. మాట్లాడతలేదు. ఈ చిలక అనుకుంటుందట ఈ మానవులు ఎంత అజ్ఞానులు అనుకుంటారు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడు జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక్కడ ప్రియమైన దేవుడు ఆ శిల గురించి కూడా, ఆ శిలకంటే ఏంటి శిల గురించి చెప్పాడు అనుకోండి, మన జీవితాలు దాన్ని పోలింపు మాట్లాడే దేవుడు. దేవుడికి మహిమ కలుగాక. అయితే నిజమైన దేవుడు నీ కొరకు పరలోకం విడిచిపెట్టిన నాథుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజ జగత్తులో పునర్చేసిన దేవుడు ఎవరని తెలుసుకో. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఎవరని నీవు తెలుసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజులో అన్నీ ఉంటే మనసు ఎంత ఆర్భాటంతో ఉంటుందో చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 19 చదువుకుందాం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు. ఎన్ని సంవత్సరాలు? ఎవరిచ్చారు ఆర్డరే? ఆయనకి ఆయన అనేసుకుంటున్నాడు. మీకు అర్థమైందా? నా ప్రాణమా అనేక సంవత్సరాలు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అని అనుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఏంటి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఏ రాత్రి చెప్పాలి? మానవుడి ఆశయం ఎన్ని సంవత్సరాలు?
అమ్మ చెప్పాలి, మాట్లాడండి అమ్మా, తప్పు కాదు. ఎన్ని సంవత్సరాలు? అనేక సంవత్సరాలు. ప్రాణమా, తిను, తాగు, సొంతించి, గొంతేసి అక్కడికి ఇక్కడికి అన్నిటికి నిష్టం. కావాల్సినంత ఏం కూర్చాను? సమకూర్చాను. దేవుడికి స్తోత్రం. రోజున జాగ్రత్త మీకు గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా, అనేక సంవత్సరాలకి సమకూర్చని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి స్తోత్రం. ఏది స్థిరమని నమ్మకుర జీవా, ఈ మాయ జగతిని కాయమన్నది. ఏది స్థిరమని నమ్మకుర జీవా, ఈ మాయ జగతిని కాయమన్నది. నాది నాదని భ్రమయే కాని ఏదిని, నాది నాదని భ్రమయే కాని ఏది స్థిరమని నమ్మకుర జీవా, ఈ మాయ జగతిని. భక్తి మార్గము పట్టరా జీవా. చెప్పండి. తమైనది నిలపరా జీవా. భక్తి మార్గము ముక్తి మార్గము భక్తి ఏరా జన్మరై, భక్తి ఏరా జన్మరహితము. ఏది స్థిరమని ఈ మాయ జగతిని కాయమన్నది. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి. అంతా భ్రమ అనండి. చెప్పండి. అంతా ఇది భ్రమేరే బాబు. కంటికి కనపడి వదిలేసే రాజ్యం ఇదే. మాట్లాడతలేదండి. ఏ రాజ్యం ఇది? మనం ఉన్న రాజ్యం ఏ రాజ్యము? ఏంటి అలాగే కోమలకి వెళ్ళిపోయేసట్లు మాట్లాడతలేదు. మనం ఉన్న రాజ్యం ఏ రాజ్యము? వదిలేసి వెళ్ళిపో. జాతి వేసండి. అయితే మరి భక్తి మార్గం పట్టరా జీవా, నేను నీలో దైవ సిద్ధమైనది నిలపరా జీవా, అదే నీకు ముక్తి మార్గము, పరలోక మార్గం. మనము ఎడవని రాజ్యం ఉంది. దడసూస్త్రం. ఎడవని రాజ్యం ఉంది. అది మనందరి కొరకు, ప్రపంచంలో ప్రజలందరి కొరకు దేవుడు సిద్ధపరిచారు కనుక దేవుడు బాధపడుతున్నది ఆ రాజ్యము గురించి ఏ ఒక్కడికి ఆలోచన అన్నది ఉంటలేదట. దేవుడు మేము కలుగాక. చెప్పండి. ఈయన నా ప్రాణమా చెప్పాలి. ఇంకా 16 రోజులు కానీ చూస్తే ఆ సంవత్సరం తెగ పండేసిందంటే ఏంటి? పండినా బాధే, పండకపోయినా బాధే. పండితేనే భూమి మీద ఆగు. అవును కదా. ఉంటేనేమో పొంగిపోతాం, లేకపోతే కుంగిపోతాం. దేవుడు చూస్తున్నాం మానవ జీవితానికి తిప్పలు. ఏమో అర్థమవుతుందా? 16 రోజులు చూస్తే ఆ సంవత్సరం తెగ పండేసిందంట. దేవుడు స్తోత్రం. తెగ పండేస్తే మనోడు పంట ఏమిప్పుడు వేసాడు, టప 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 కేనెట్టి పడండి కొట్లన్నీ పడగొట్టేశాడు. అర్జెంటుగా కొట్లన్నీ పెంచేశాడు. పండిన పంట అంతా కూడా కొట్లలో తోలేశాడు. ఎవరు? తర్వాత అన్ని చక్కగా ఒప్పుడైపోయాక, మాసులు అయిపోయాక ఏమండి మంచం మీద పడుకుని తీపులు తీస్తున్నాడు. దేవుడు స్తోత్రం. నా ప్రాణమా అమ్మా ఎన్ని సంవత్సరాలు? ఎవరిచ్చాడు నీకు డేటు? దేవుడు స్తోత్రం. చెప్పండి. అనేక సంవత్సరాలకి నేను నీకు సమకూర్చేసాను. శుభ్రంగా తింటాం, సుఖిత్తమే. ఇదే నీ పని, నా పని. దేవుడు స్తోత్రం. జాగ్రత్త వేసండి ప్రియమైన దేవులారా. ఎందుకో మరి 6 సంవత్సరాలు ఉండవచ్చు కదా దేవుడు. ఆయన ఎంత ఆశపడి సమకూర్చుకున్నాడు. మాట్లాడతలేదు.
ఎంత ఆశపడి సమకూర్చుకున్నాడు. పోనీ దేవుడు కొంచెం సంవత్సరాలు ఉండొచ్చు కదా, ఆయన ఆశ ఏంటి? పోనీ అనేక సంవత్సరాలు కాబట్టి కొంచెం సంవత్సరాలు ఉండొచ్చు కదా, దేవుడు మాట్లాడతలేదు. ఏమండి, పోలేక ఉంది కదా, తింటాడు కదా, తప్పేముంది? దేవుడు స్తోత్రం, ఉండొచ్చు కదా కొంచెం సంవత్సరాలు. ప్రియమైన చెప్పారా, ఎందుకో దేవుడు ఆ రాత్రి వచ్చేసాడట. దేవుడు స్తోత్రం, ఆ రాత్రి వచ్చేసి ప్రియమైన చెప్పారా, అనేక సుఖాలు నువ్వు అనుభవిస్తావా, నేను ఇవ్వకుండా నువ్వు సుఖం అనుభవించుకోలేవా? సుఖం నీ చేతిలో ఉందా? ఆయుష్ నీ చేతిలో, ఆయుష్ నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంటే ఆగితే పెట్టి చెప్పండి, ఆయుష్ నీ చేతిలో ఉందా అని చెప్పేసి జాగ్రత్త మీకు గమనించండి. నా ప్రియ కుమారుడు అన్నాడా? నా కుమారుడు అన్నాడా? మరి ఏమన్నాడు? నా ఎర్రివాడా. ఎర్రివాడికి అని చెప్పిన అర్థమా కాదని. దేవుడు స్తోత్రం, ఎర్రడా ఇన్ని తెల్లారిదాకా కూడా మాట్లాడలేదు, తెల్లారిదాకా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఆరైతే దేవునికి మహిమ కలుగాక. ఇదన్నీ ఎందుకు చెప్తుంటే మానవుడికి జాతరసండి, ఈ లోకంలో ఆశలకి హద్దులు అనేవి కరెక్ట్గా చెప్పారు. మీ అందరికీ వందనాలు. దేవుడు స్తోత్రం. జాతి మీకు గమనించండి, అయ్యి దేవుడు ఇచ్చాడు కానీ అనుభవించడం తప్పేం కాదు, అన్ని అనుభవిస్తామని ఇచ్చిన భాగ్యాలు దేవుడు అని. అయితే మీకు గమనించండి, దేవుడి యొక్క బాధ ఏంటో తెలుసా? ప్రియమైన చెప్పారా, ఇవన్నీ మీకు కావాలన్నా తెలుసు, అన్నీ మేము నీకు ఇచ్చాను, కానీ ఇచ్చిన దేవుడు నీకు అర్థం కావట్లేదు, ఇచ్చే దేవుడు నీ కంటికి కనపడతలేదు, ఇచ్చే దేవుడు నువ్వు అర్థం చేసుకుంటలేదు. నీ కొరకు ఏంటి స్థిరమైన రాజ్యం నేను సిద్ధపరచి ఉండిచ్చాను, దాన్ని వెతుక్కో ముందరన్నాడు. దేవుడు స్తోత్రం. చదవండి, లూకా సువార్త 12వ అధ్యాయములో 30వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. ఈ లోకపు జనులు చదవండి, వీటినన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని, ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి. అవ చెప్పాలి, ఇవన్నీ మనకు కావాలని ఎవరు తెలుసు? ఇల్లు, వాకిలు, పొలము, పుట్ట, ఎండి, బంగారులు, జాతరసండి, ఫలవృక్షములు, పాడి పంట అన్నీ మనకు కావాలని ఆయన తెలుసు కనుక జాతర అన్నీ ముందరే ఇచ్చేసాడు మానవుడికి దేవుడు. దేవుడు స్తోత్రం. మీకు ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఒకసారి ఒక రాజకుమారుని తీసుకెళ్ళి నట్లేట్లంటే బంధించేసారటండి. బంధిస్తే జాతరసండి పైన బంధించేస్తారు అంతఃపురంలోను. అయితే ఆ లచ్చట్లు ఏం చేస్తే ఈయన్ని ఇడిపించుకున్న వారికి అను సరే ఇంత ధనవట్టు కొత్తి విత్తాము, విడుదల చేస్తాము, ఇలా చంపేస్తామని ప్రార్థన చేస్తారు. అయితే మీకు గమనించండి, అక్కడ కింద ఒక వాచ్మెన్ తిరుగుతాడనమాట అండి. ఈ రాజకుమారుని పైన అంతస్తులో బంధించారు. అయితే సరే ఈయన చూత్రని చెప్పేసి చేతులున్న ఉంగరం తీసి అలా అటు ఇటు తిరుగుతున్నవాడు కళ్ళ ముందు వేస్తాడు. పైనుంచి పడ్డది ఏంటి? ఉంగరం పడితే తీసుకున్నాడు, ఏలు తొలగించుకున్నాడు, మళ్ళీ ఇటు ఇటు చెప్పాలి. ఇప్పుడు ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించేయాలా? మాట్లాడేటి? పోనీ ఆయన చేయించుకున్నాడా? పోనీ అత్తరెట్టారా? పోనీ తల్లిదండ్రులు కొన్నారా? మరి అనుకోని రీతిగా వచ్చింది మాట్లాడేటి? అవునే కదా. పోనీ ఈ ఉంగరం అక్కడి నుంచి ఆడది అసలు ఎవరిదాని చేతిలో పడిపోయిందా, ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి ఒకసారి పై చూడాలా? చూడలేదటండి. ఆ ఉంగరం పెట్టేసుకుని ఇటు అటు తిరుగుతున్నాడట. దేవుడు స్తోత్రం. జాతరసండి ఈరెవర్రా బాబు, కానీ నాయకు చూస్తాడని చెప్పేసి ఆ బంగారు ఉంగరం వేస్తే ఆ బంగారు ఉంగరం తీసి పెట్టేస్తున్నాడు, కానీ ఇచ్చి నాయక అని కాంచేపు వేసేట్టు గంట అరగంట పోయాక చేతిని బెట్టలే ఏంటంటారు అది అది తీసేసాడట. దేవుడు స్తోత్రం. అది తీసేస్తే అది కూడా జాగ్రత్త మిగల్సండి ఏంటి తీసుకున్నాడు, తీసి చేతి కట్టేసుకున్నాడు. చేతి కట్టని ఇంకా జడ్జగా తిరుగుతున్నాడు అటు ఇటును. అర్థమవుతుందా? ఎటు చూస్తలేదు, పైన చూస్తలేదు. ఈ రాజకుమారుడు అనుకున్నాడు, ఇదేంటిరా బాబు, ఇంకా పై చూస్తాడేమో వచ్చిన తాయండి, కానీ నన్ను విడుదల చేస్తాడేమో అని చెప్పేసి ఈ తాళ్ళు ఇప్పుతాడేమో చూస్తే అసలు ఇంకా చూస్తాడని చెప్పేసి అనుకున్నాడు. కానీ చేపడికి జాతరసండి మెల్ల సైన్ ఉంటే ఆ సైన్ వేసాడట. ఎవరు? అది కూడా తీసుకున్నాడు. అది కూడా తీసుకుని మెల్ల పెట్టుకుని ఇంకా గట్టి తిరుగుతున్నాడు. దేవుడు స్తోత్రం.
ఇంకా గట్టి చూస్తున్నాడు. ఇంక ఇది ఎలాగైనా చూసినా లేడు అని చెప్పేసి ఆ రాజకుమారుడికి అటు ఇటు చూసి ఇంకేం చేయాలి అర్థం కాక అక్కడ ఇంత రాయి ఉందంట. ఆ రాయి ఇలా అన్నాడట, రాయి వేసాడంటే పైనుంచి. చెప్పండి, రాయి వేస్తే జాగ్రత్త వేసండి, అది ఎక్కడ ఉంటుంది? నెత్తి మీద ఆడుతుంది. అప్పుడు చూసాడట. చూడండి, ఎప్పుడు చూశాడు? అప్పుడు చూశాడు. దేవుడు చూస్తారు. అప్పుడు చూసి బాబోయ్ చెప్పండి, అప్పుడు చూసి బుర్ర పగిలిపోయింది బాబోయ్ అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఏమిటి జాగ్రత్త వేసండి, రాయి గెంటేసింది మీరా, రాయి వేసింది మీరా? రాయి కదరా, ముందర అనిచ్చింది కూడా, ముందర అన్నిచ్చింది కూడా నేనేరా బాబు, ఈ రాయి కన్నా ముందు నీకు అన్ని ఇచ్చాము. దేడు సూత్రం వంగన వెతికాము, వంగన వాడితే పెట్టేసుకున్నావు, సైన్ ఆడితే పెట్టేసుకున్నావు, ఏమండి బ్లాట్లెట్లు వేస్తే పెట్టేసుకున్నావు. కానీ ఇవన్నీ ఇచ్చిన ఒక్కసారి ఎక్కడి నుంచి వస్తాను ఒకసారి కూడా ఆడసనా? ఆయన ఏంటి మనం చెయ్యం. దేవుడు చూస్తున్నాం, అవునే కదా? అయితే గమనించండి, దేవుడు చెప్తున్న ఈ వాక్యం ఏంటంటే నిజమే ప్రియం చెప్పారు, ఇవన్నీ మనకు కావాలని ఎవరు తెలుసట? మీరు ఆదికాండం చదువుకోండి, శ్రేష్టమైన బంగారము ఏమిటి ఎన్ని భూఫలాలు ఇవన్నీ కూడా ముందరే దేవుడు సృష్టించేస్తాడు. దేవుడు చూస్తున్నాం ఎవరి కోసమా? చెప్పాలి, ఎవరి కోసము? అన్నీ అనుభవిస్తున్నామా లేదా? చెప్పండి, అన్నీ అనుభవిస్తున్నామా లేదా? అనుభవిస్తున్నాం కానీ అన్నీ ఇచ్చాడు దేవుడి నాడు అర్థము కావట్లేదు. దేవుడు స్తోత్రం. ఈరోజు జాతి మీకు గమనించండి, ఎందుకు మాట చెప్తుంటే ఇవన్నీ మీకు కావాలనే సంగతి నాకు తెలుసు. మీరు దేన్ని వెతకాలంటే నా రాజ్యాన్ని, చెప్పండి, నా రాజ్యాన్ని వెతకండి యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పబడిన మాట. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, ఆయన రాజ్యం ముందర భూమి మీద ఉండగా మనం ఏం చేయాలి? వెతకాలి, అది తెలుసుకోవాలి, అక్కడ చేరాలి. ఆ రాజ్యం తీసుకెళ్ళేవాడు ఆయనే కదా. దేవుడి మహిమ కలుగాక. అయితే ఈ రోజున దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఏమండి, దేవుడు మనిషి జీవితము ఎన్ని ఇచ్చినా ఎంత వీణస్థితికి వెళ్ళిపోతుందో కొన్ని విషయాలు దేవుడు రాశాడు. చదవండి, ప్రసంగి 5వ అధ్యాయం 13వ వచనం. సూర్యుడి కింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి ఏంటి? ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. ఏంటి? ఏం దాచిపెట్టుకుని చెప్పాలి? ఇటు ఆస్తి దాచుకుంటూ ఉపకారపడుతుంది కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అమ్మా, ఈనాడు ఉన్న ప్రమాదం కింద ఉంది కదా. అవునే కదా. అంటే జాగ్రత్త వేసండి, మనిషికి ఆస్తి ఉంటుంది తప్పు కాదు, కానీ ఈ ఆస్తి వల్ల మనిషికి ప్రమాదం నాశనం కూడా చుట్టుకుంటుందని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మనిషి ఆశ ధనము దాచి పెట్టుకున్న వాడికి నాశనం తెచ్చుకును అనండి. అంటే అర్థం జాగ్రత్త విషయండి, దాచుకుంటాము అది కొంత మంచిదే, కానీ దానివల్ల ఏంటంటే ప్రాణానికి కూడా, చెప్పండి, ప్రాణానికి కూడా ఇంకా చదవమ్మ కిందకి. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన అదృష్టమా చెప్పాలి. దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి, ఆ ఆస్తి చదువు. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. దేవుడు స్తోత్రం. అతని పుత్రులు గలవాడైనాను అతని చేతిలో. చెప్పండి, 4 కొడుకులు ఉన్నారు, 10 ఎకరాల పొలం ఉంది, 4 రేలు తీసుకుంటాను, 2 ఎకరాలు ఇచ్చుకుంటాను, లేకపోతే ఎత్తున్నాడు ఊరుకుంటున్నాడా? చెప్పాలి, మాట్లాడతలేదు. జాగ్రత్త మీకు అవసరండి. ఈ పుత్రుడు గలవారు అంటారంటే, వరే నీ ముసలాడు నీకు రేపమాప అయిపోతాం, నీకు ఎందుకురా అని చెప్పేసి నీకు కావాల్సిన ముద్దే కదా.
నీకు కావాల్సింది ముద్దే కదా, మేము పెడతాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇంక తర్వాత ఎందుకు ఒకే తరమా పేరా జరుగుతుంది అనుకున్నారా? జరుగుతున్నాయమ్మా ప్రపంచంలో. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు కలిసండి. అయితే చివరికి ఇంత ప్రయాసపడిన వాడికి మిగిలితే పెట్టగలేదులే కష్టెత్తాడు. ఇవన్నీ మనిషి ఆలోచన చేస్తాడు. నా భార్య, నా పిల్లలు, నా సంతాన పిల్లలు మనవలు మండాలని చెప్పేసి, మన వృక్షము మన వంశం పెద్దని చెప్పేసి ఎన్నో రకాల ఆలోచనలు. అయితే మొట్టమొదటిగా మనిషికి ఆలోచన ఏది లేదు, దేవుణ్ణి చెప్పాలి, దేవుని రాజ్యం కొరకు. అసలు చనిపోయాక ఎక్కడికి వెళ్తాను, నాకు ఏదైనా మార్గం ఉందన్న ఆలోచన నాడు మనసుకి లేదు అన్నాడు. దడు స్తోత్రం. మరి అది లేకపోతే తెలుసండి, ఈ 70-80 సంవత్సరాలు జీవించిన జీవితము ఇన్ని ప్రయాసపడి తర్వాత తెలుసండి అంతటితో ముగింపు అంటే ముగింపు కాదు, మరణమే ఆరంభం అన్నారు. మళ్ళీ దడు స్తోత్రం. మరణమే అప్పుడు అండి నిజమైన ఒరిజినల్ జీవితాలు 2 ఉన్నాయి అక్కడ. దడు స్తోత్రం. ఒకటి పాతాలు, 2 పరలోకి. రెండిట్లో ఏదో చోటకి వెళ్తుంది. ఏంటి చెప్పాలి? ఆత్మ ఏ చోటకి వెళ్తుంది? భూలోకంలో ఉండి కానీ మనం నిర్ణయము తీసుకోవాలి, తెలుసుకోవాలి. అయితే గమనించండి, సొలొమోను అంటున్నాడు, ఎంత ప్రయాసపడ్డాను అంతా వ్యర్థమే 12 అధ్యాయాలు కూడా అంతా వ్యర్థమే అన్నాడు. దడు స్తోత్రం. అయితే జాతరసండి వ్యర్థం కానీ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు అండి. కష్టపడి అనండి, కష్టపడి అన్నపానములు అనండి, కష్టపడి అన్నపానములు తిని శుద్ధి పొందినవాడు ధన్యుడు అన్నాడు. కష్టపడి అన్నపానములు భోజించి ఏమండి సంపూర్తి పొందినవాడు ధన్యుడు అన్నాడు. ఇంకా మీకు కింద చదివారు కింద, వారు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చిన ఆత్గల వాడికి ఇంకా చదువు ప్రసంగే 5:13 ఇందాక 14 చదవండి. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక అనండి, చెప్పలే. కన్నులారా సూచటయే కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు, ఈ మాట అనండి, ఏ జీవులు? కష్టజీవులు. కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. ఏంటి మాట్లాడాలి? నిద్రలో కూడా సుఖనిద్ర. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. దేవునికి మహిమ కలుగాక. ఏంటి కట్టజీవి అనండి. కట్టజీవి అంటండి, కొద్దిగా తిన్నాను, కడుపు నిండా తిన్నాను, అన్నం పానం తిని కష్టపడి కంటి నిండా నిద్రపోతాడు. ఏమండి అతనికి ఇంకే భయం కూడా లేదంట. దడు స్తోత్రం. మన శుక్రవారం నైట్ తనకి వెళ్ళి పాస్టమ్ గారు, నేను పౌల్ గారు అంట్లో కొన్ని ఆయన చక్కగా పనిలోకి సంబంధించిన కొన్ని విషయాలు ఏర్పరుస్తున్నట్టే. మనకి టీవీ సినిమా పొదట్లే కనపడిపోతున్నాడు గోడ మీద. సరే పాస్టమ్ గారిని తీసుకుని వెళ్ళామట. అంతకుముందు నేను చూశాను. ఆ వెళుతున్న దారిలోనూ కేశంగూరు నుంచి వెళ్తుంటే కొన్ని ఎదరికి వెళ్ళాక కొన్ని గుడిసెలు ఉంటాయి అన్నమాట అండి. వాళ్ళకి ఏ ఆతులు పాత్రలు ఏమి కూడా ఉండవు. చిన్న కర్రలు వేసుకుని పైన బరక వేసుకుని ఉంటారన్నమాట. కాకపోతే మనకి వెళ్ళి నీట్గా ప్లస్గా ఏం కనపడరు, మాట్లాడతలేదట్టి ఏం కనపడరు. ఏమండి వాళ్ళకి మనం చూస్తేనే మనకి మన దృష్టికి అసహ్యంగా కనపడతారు. దడు స్తోత్రం. అసహ్యం కదా, ఒరిజినల్ బతుకండి అది. వాళ్ళు పిల్లలు తల్లులు ఎంత సంతోషంగా ఉన్నారు అక్కడ. దడు స్తోత్రం. ఎంత సంతోషంగా ఎక్కిలేండి. చిన్న పిల్లలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. పాట అమర్చి పెట్టాను. దడు స్తోత్రం. చూసావా, బైబిల్లో ఉన్న ఆనందం అంతా వాళ్ళ పొందేస్తున్నారు. మాట్లాడతలేదు. బైబిల్లో ఉన్న ఆనందం అంతా వాళ్ళ పొందేస్తున్నారు. జాతరసండి చిన్న గుడారులో ఉన్న వాళ్ళ దగ్గర ఎండి బంగారాలు ఆస్తిపోతలు ఏమి కూడా లేవు, కానీ ఏముంది? సంతోషం ఉంది, కంటి నిండా నిద్ర ఉందండి. దడు స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త వ్యవస్థండి. ఎందుకంటే వాళ్ళకి ఏ భయం కూడా
లేదు. ఎవరు జాతీయం చేస్తండి, వాళ్ళు ఎప్పుడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి లక్ష రూపాయలు ఖర్చు చేస్తాం చూసారా, అలా హాస్పిటల్ కూడా కాడు కూడా కనపడరు వాళ్ళు. నిజం వెళ్ళకుండా కదండి. అంటే అర్థం ఏంటి తెలుసా, ఆ నిరుపేదలను కాపాడేవాడు దేవుడే. అంతగా చెప్తున్నాడు కదా దేవుడు స్తోత్రం. అంతగా మాట చెప్తున్నాడు. కష్టజీవి ఏం చేస్తాడంటే, కష్టం ఏంటి, అక్కడ కడుపు వెళ్తే చాలు, కంటి నిండా అన్నం ఉంటే సరిపోద్ది వాళ్ళకి అని చెప్పేసి ఉన్న దాంతో సుత్తి పొంది సన్నగా కట్టబడి కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోతాడని చెప్పాడు. దేవుడు స్తోత్రం. ఇవన్నీ ఎవరు రాశారు? సొలొమోను గారే. అంటే సొలొమోను గారికి ఏం దొరకలేదు చెప్పాలి, కంటి నిండా నిద్ర దొరకలేదు. దేవుడు మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఉంటూ తప్పు అని కాదు, కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే చెప్పాను కదా, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడగా సమకూర్చాను, తినుము సుఖించము. దేవుడు చెప్తున్నాడు, ఆ సుఖము దేవుడు ఇవ్వాలి, ఆ ఆనందము ఇస్తాడు. ఎప్పుడు తెలుసా, ప్రవ్వా ఇదంతా ఇచ్చేవంటే నీవే కదా అని ఇచ్చిన దేవుడిని కొనియాడితే, ఇచ్చిన దేవుని ఆరాధిస్తే, ఇచ్చిన దేవుడి దగ్గర సాగిలి పడితే, ఇచ్చిన దేవుని గణపరిస్తే అనుభవించే అవకాశం కూడా దేవుడు కొంతవరకు ఎత్తాడట. దేవుడు స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన దేవుని పేరు ఎత్తుకెట్టి నిజమే ఆ అవకాశము అనుభవించాలంటే కొంత అయినా ఆ అవకాశం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అది నీకు గొప్ప భాగ్యం. ఇస్తాడు దేవుడు. ఇత్తడికి అది లోకంకి వచ్చాడు. అయినా చదవండి ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన అనండి, ఆ స్థితి దేవుని ఆశ్రద వలన కలిగినదనుకోవలెను. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు జాతరసండి ధనధాన్యములు సమృద్ధి అనండి. ధనధాన్యములు సమృద్ధి ఇచ్చాడు అనుకోండి, ఎవరిచ్చారు అనుకోవాలట? ఇది దేవుడిచ్చే. ప్రవ్వా ఇది నీవు ఇచ్చావు, నీకు వందనాలు, ఇది మాకు ఇచ్చావు, నీకు ఎలాది స్తుతి స్తోత్రాలు ప్రభుని. ఇచ్చిన దేవుడిని మనం కొనియాడాలి, ఇచ్చిన దేవుడిని మనం ఆరాధించాలి, ఇచ్చిన దేవుడి మాట మనము వినాలి. దేవుడి స్తోత్రం. అయితే ఆ మాట స్వభావం ఎవరిలో అయితే ఉన్నదో కొంతవరకు జతనించండి, హృదయ ఆనందం కూడా దేవుడే ఇస్తాడు. అయితే ఆ మాట దావీదుగా చెప్పారు. దేవుడు స్తోత్రం. దేవా ఇదంతా నీవు నాకు ఇచ్చిన భాగ్యమే, ఇదంతా నీవు నాకు ఇచ్చిన భాగ్యమే అని ఆ రుణము తీర్చుకుంటకి అనుదినము కూడా చూపిస్తాని ఆరాస్తాని దేవుని మహిపర్తని దేవుడికి ఇష్టమైన బిడ్డల బతికాడు. దేవుడు స్తోత్రం. ఈ స్థితిలో ఉన్నానంటే ఈ స్థితిలో పడాలి. నీ కృపా ఇది, నీ కృపా ఇది, దేవదూతలేసి అని ఈ దివ్య సేవా అల్లుపుడైన నాకు చిన్నది, అల్లుపుడైన నాకు చిన్నది, నీ కృపా ఇది, నీ కృపా ఇది. వీసితుల్లో ఉన్నానా తే
కృపా ఇది పడలే, నీ కృపా ఇది కష్టకాలమందు तेरी कष्टका तेरी कन्नीरु तुड़सी कन्नीरु तुड़सी నీ కృపా ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవులారా, అయితే మనం గమనించి ఎవరు ఏ స్థితిలో ఉన్నా చెప్పండి, అందరు చెప్పాలి మాట, ఎవరు ఏ స్థితిలో ఉన్నా దేవుడిని మాకు బట్టి అందరి స్థితిగతులు దేవుడు బాగానే ఉంచాడు. దేవుడు మహిమ కలుగాక. చెప్పండి, ఎవరికి ఏమనుకోవాలంటే, దేవా నాకు ఈ భాగ్యం ఉందంటే, ఈ ధనం ఉందంటే, ఈ ఐశ్వర్యం ఉందంటే ఇదంతా నువ్వు ఇచ్చినదే కనుక ప్రభుని ఇచ్చిన దేవుని ఏం చేయాలి? మనము ఇచ్చిన దేవుని ఘనపరచుకోవాలి, ఇచ్చిన దేవుని ఆరాధించాలి, ఇచ్చిన దేవుని స్తుతించాలి, ఇచ్చిన దేవుడిని మహిమపరచాలి. ఆ భాగ్యం ఏ మనిషి దగ్గర అయితే ఉందో, ఆ అనుభవం ఎవరి దగ్గర అయితే ఉందో, ఆ మనసు ఎవరి దగ్గర అయితే ఉందో, దానితో పాటు అటండి ధనధాన్యములతో పాటు హృదయ ఆనందము అనండి. అమ్మ చెప్పాలి, పై ఆనందాలు ఎన్నో ఉంటాయి. మీరు చెప్పాలి, పై ఆనందాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. దృఢ స్తోత్రం. హృదయ ఆనందం అంటే జాతీయ ప్రియులారా, నీ హృదయంలో దేవుడు ఆనందం పెట్టినప్పుడు బ్రతుకు దినములన్నీ కూడా కృపాశ్యామలతో వెళ్తాబడుతుంది. దృఢ స్తోత్రం. దేవుడి హృదయంలో హృదయ ఆనందం అని పెట్టినప్పుడు, ఈ హృదయ ఆనందం అని జీవితానికి ఇచ్చినప్పుడు అండి దావీదు గారు ఉన్నారు. ఆ వ్యక్తి, ఆ బిడ్డలు అండి బ్రతుకు దినములన్నీ కూడా కృపాశ్యామలతో బతుకుతారు అని. దృఢ స్తోత్రం. బ్రతుకంతటను కృప శ్యామములే జీకా బ్రతుకంతటను కృప వదలకుండగా వచ్చు నాతో సుధి తిన్న ముల్లుకల్ నా పదలు సంపదులే, నా పదలు సంపదులే గనుక నాకివి నా తోడుంద శ్రీకరుండగు దేవుడేనా నావేక రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లారో, సంఘ బిడ్డలారో, ఒక్కసారి మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఇవన్నీ 100% కూడా వాస్తవము. ఇప్పుడు మనం దేని గురించి ఎతకమన్నాడు యేసయ్య? దేవుని రాజ్యం గురించి. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు, రక్షణ విత్తనాడు, ఇచ్చాడు, మన పాప భారాలన్నీ కూడా మోసిన పోయాడు. పుట్టినోళ్ళేంటి, పుట్టబోయే వారికి ఏంటి. అయితే మీరు గమనించండి, చిట్టసరికి ఇప్పుడు నేను మళ్ళా వస్తానన్నాడు. చెప్పండి, వస్తానన్నాడు నాడా చెప్పాలి. నేను మళ్ళీ వస్తాడు కదండి. వస్తాడు కనుక ఇప్పుడు మన అందరము కూడా ఎన్ని ఉంటే అన్నీ కూడా శుభ్రంగా ఏంటి కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రిస్తూ ఏంటి తదుపరి ఇచ్చిన దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని గణపరచాలి, ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. దేవా, ఈ రోజున ఈ గాలి పీల్చుకున్నా, ఈ నీరు తాగినా, ఈ ఆహారం తిన్నా, ఇదంతా నీవిచ్చిన భాగ్యమే కదా ప్రభు అని తండ్రి మనం భుజించేది ప్రతి దానికి ప్రార్థన చేసుకుని ఆ పలుకు ఆయన్ని దాన్ని పలికితే కనుక హృదయ ఆనందం. చెప్పండి, హృదయ ఆనందం కూడా దేవుడు ఇస్తాడు. బతుకు దినములన్నీ కూడా కృపాశ్యామలతో ఇస్తాడటండి. అవన్నీ ఇచ్చిన ఆయన ఈ భూలోకంలో కావాలి కనుక అన్నీ నీకు ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఇంకో రాజ్యం వెళ్ళాలి కనుక చెప్పాలి, అది కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచారు. చెప్పాడు కదా, నా రాజ్యాన్ని ఎతకండి, ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి
తెలుసు అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏమండి, చివరిగా యాకోబు పత్రికలో మాట 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు అనండి, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడే వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి, వ్యవసాయకుడు వ్యవసాయం చేసే దేని గురించి చూస్తాడు? పంట. తొలకరి వర్షం కడవరి వర్షం చూడండి, గుడిసెగా పంట పడుతుంది, పంట గురించి చూస్తాడు. అయితే సరే, ఇది భూలోక సంబంధమైంది. ఇప్పుడు మనం ఎవరి గురించి చూడాలి? ఆయన రాకడ కొరకు ఓపికతో చూడాలి. మనసులో ఏం చేయాలి? సిద్ధపరుచుకోవాలి. ఈరోజు జాగ్రత్త వేసండి. అదే పాటలో ఉంటుంది. దావీదు ప్రభువా, నువ్వు త్వరగా వస్తే కొందరు సిద్ధపడిన వారు ఉన్నారు. ఈ సిద్ధపడిన వారు ఆత్మను తీసుకెళ్తే కానీ సంఘము లోకంతో ఏకము అయిపోతుంది అన్నట్టు. దేవుడు స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలమైన మనము ఎవరికి వారే దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆయన చేయవలసినన్ని చేసేస్తాడు. మొత్తం తీసుకెళ్తాం. చెప్పండి, వస్తామా? ప్రియమైన దేవుడిలో సెలవులు ఎత్తే అమ్మగారింటికి పిల్లలు చేసిన పెట్టలాగా ఎలాగ ఎగిరిపోయారో అలా రెప్పపాట్లో మనము మధ్యాకాశానికి. దేవునికి మహిమ కలుగాక. జాతి మీకు గమనించండి. దేవుడి పిల్లలపైన మనము నేను త్వరగా వస్తానడా ఆలస్యంగా వస్తానడా? త్వరగా వస్తాను కదా. అప్పుడు ఎవరి మనిషి వారే, ఎవరి ఆత్మ చెప్పండి, ఎవరి ఆత్మ వాళ్ళే సిద్ధం చేసుకున్నట్ట. నా ప్రభు వస్తే నేను వెళ్ళిపోవాలి, నేను సిద్ధంగా ఉండాలని. అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ఏ తలంపు ఉండాలి? రాకడ తలంపు ఉండగలిగిన వారే ఎత్తబడతారట. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి పిల్లలైన మనము రాక అతి సమీపంలో ఉంది అన్నారు యాకోబు భక్తుడు. దేవుడు మహిమ కలుగాక. అంతే కాబట్టి అండి, ఇవన్నీ ఇచ్చిన వాడు దేవుడే. ఇత్తం తప్పు, దేవుడు తప్పు కాదు. అనుభవిత్వం మన తప్పు కాదు. ప్రభు చెప్పబడిన మాట వింటే ఇవన్నీ మీకు సమకూర్చండి కదా. ఎంతకంటే విలువైనది చెప్పాలి? ఎంతకంటే విలువైనది ఇది విడిచిపెట్టేసేది. మీకు అర్థం కాలేదు ఎక్కను. లోకాన్ని విడిచిపెట్టమా? మరి అనుమానం ఏంటి మీకు? భూలోకంలో చాండల్ ఉండిపోతారా ఏంటి? దేవుని మహిమ కలుగాక. ఇలా పరలోకం కంటే భూలోకంలో ప్రేమ ఎక్కువ వీళ్ళకి. దేవునికి మహిమ కలుగాక. జాతం చేస్తండి. మరి పరలోకంలో భక్తులు అడిగాడు, ఒక ఆయన అడిగాడట, పాస్టర్ గారు అక్కడ ఇది ఉంటుందా, టీవీ ఉంటుందా చెప్పండి, ఇవన్నీ నీకు కావాల్సిన అలవాట్లన్నీ ఎక్కడ ఉంటాయని అడిగాడు. దేవుడి స్తోత్రం. నాయన అక్కడ ఏమి ఉండు, అక్కడేమి రాకపోతే, అక్కడేమి ఉండకపోతే నేను రానున్నాడట. చెప్పండి, అక్కడ ఏమి ఉండకపోతే నేను జాతం వ్యవస్థండి. దేవుడి పిల్లలు అక్కడ ఏముండో అంత ఆనందమే. అంటే ఆనందం అంటే కూడా వస్తలేదు మీకు. దేవుడి స్తోత్రం. అక్కడ అంత ఆనందమే, అంత ఆరాధనే. దేవుడి స్తోత్రం. చెప్పండి, అంత ఆనందమే, అంతా ఆనందమే. అక్కడ హాస్పిటల్ ఉండో, డాక్టర్లు ఉండో, జాతం అండి, ఏ ప్రభుత్వాలు ఉండో, ఉన్నది ఓకే. జాతం వ్యవస్థ అండి, అంతా సంతోషమే, అంతా ఆనందమే. నిత్య సంతోషం అక్కడ ఉంది. దేవుడి స్తోత్రం. చెప్పండి, నిత్య సంతోషము అక్కడ ఉంది. అక్కడ ఏ ఇబ్బందులు ఉండో చెప్పండి, అక్కడ ఏ ఇబ్బందులు ఉండో, అక్కడ ఏ శ్రమలు కూడా ఉండు. అంత ఆరాధనే. చెప్పండి, అంతా ఆరాధన. దేవుడి స్తోత్రం. అంత ఆరాధనే. జాతేసండి. ఆ ఆనందానికి అద్దులు లేవట. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, ఆనందానికి అలాంటి రాజ్యం మన అందరికీ చెప్పరాలి మీరు. అలాంటి రాజ్యం మన అందరికీ దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడు స్తోత్రం. ఈ లోకంలో మన ఆశలు ఏంటంటే
అంతా నాదని ఆరాటపడతావు కాని దానికి రేపు మంట ఇయాల ఎంత రేపు మంట ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే ఏది నీది కాదే. దేవునికి మహిమ కలుగా. చెవండి ఎవరి తోడు మనకి భూలోకంలో అంతా అంటూ ఈరోజు నాకు ఒక ఆలోచన చెప్తాను, ఒక్క మాట చెప్తాను వచ్చింది. నీ సంబంధం ఎవరితో కలిగి ఉండాలి? నీ సంబంధం ఎవరితో కలిగి ఉండాలి? దేవునితో కలిగి ఉండాలి. నీ ప్రాణం దేవుడి ప్రాణంలో ఏకమై ఉండాలి. దేవుడి స్తోత్రం. అద్వద్ద ఒక మాట చెప్తున్నాను అనుకోండి, మన ఈ లోకల్లో ఏంటి మన ఆశలకి అర్థవకాలు ఎన్నో ఉంటాయి మనకి. ఆ మాట పట్టుకు ఒక మాట చెప్తున్నాను, జాతి మీకు గమనించండి. గాలిపటము ఒక బిడ్డ చేతిలో ఉన్నప్పుడు చక్కగా సురక్షితంగా ఉంటుంది, దిగురుతుంది, మళ్ళీ సాయంకాలానికి తన గూట్లో చేరుకుంటుంది. అవునే కదా? ఒక బాబు గాలిపటం తయారు చేసి చక్కగా రోజు సాయంకాలం అట్లా అలాగా ఏంటి ఖాళీ ప్రదేశానికి వెళ్ళి ఆ గాలిపటం చక్కగా గాలిలో ఆడిస్తూ ఉండేట. తాడు ఎవరి చేతిలో ఉంది? బాబు చేతిలో ఉంది. తయారు చేసిన చేతిలో ఉన్నది. ఈ గాలిపటం ఏంటంటే రోజు చక్కగా ఎగురుతుంది, హాయిగా దాని జీవితం గడుపుకుంటుంది. అది అనుకుంటుందటండి సాయంకాలం గాలి తగ్గిపోయి టైంకి బాగా చుట్టేసి ఇంటి పనులు జాగ్రత్త పెట్టేస్తున్నాడు. గాలిపటం ఎప్పటికప్పుడే బాగానే ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. దీనికి ఒక రోజున అనుకోవచ్చిన ఆలోచన వచ్చిందంటే ఏ ఆలోచన అంటే ఏమండి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. చెప్పండి, ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ వెళ్ళనెత్తలేదు ఎవరు. ఏంటి ఈ బాబు వెనకలాగేస్తాడు చెప్పేసి గాలిపటం అనుకున్నట్టండి. ఎలాగైనా సరే ఏమండి మొత్తం మీద ఆ బాబు చేతి నుంచి నేను ఈ బంధాన్ని తెంపుకోవాలనుకుని చెప్పేసి ఆ గాలిపటము ఏమండి ఆ బాబు చేతిలో ఉన్న తాడు ఏం చేస్తుంది, అది దానికి కట్టిన తాడు తెంపేసుకుంది. తెంపేసుకోగానే దాని ఆశ ఏంటి చెప్పండి? పైకి వెళ్ళిందా కిందకు వచ్చిందా? నేరుగా వచ్చి ఒక ముళ్ళ చెట్లో చిక్కడిపోయిందంట. దేవుడు స్తోత్రం. ఎక్కడ చిక్కడిపోయింది? అప్పుడు అర్థమైంది దీనికి. దేవుడు స్తోత్రం. అప్పుడు అర్థమైంది, అయ్యో నేను ఇంకా పైకి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఆకాశంలో ఎత్తేసుకుందాం అనుకున్నానంట. చెప్పండి, జాతం వేసండి. ఆ బాబు చేతిలో ఉన్నాను చెప్పు కూడా నేను బాగానే ఉన్నాను, బాగానే ఎగురుతున్నాను, హ్యాపీగా ఉంది నా పని. సాయంకాలానికేమో మళ్ళీ చక్కగా ఇంటికి చేర్చుకుంటున్నాడు, మళ్ళీ పొద్దున్న వస్తున్నాడు, మళ్ళీ 4 గంటల సాయంకాలం టైంలో ఆ చల్లటి పూట ఎంతో ఆగ్రహం తిప్పుతున్నాడు. అలా ఉంటే ఎంత బాగున్ను అని ఎప్పుడు అనుకుంటుంది అమ్మా? ఎగురుద్దా దానివల్ల అవుద్దా? అవదండి. మనం అంతేనమ్మా. దృఢశాస్త్రం చెప్పండి. మనం కూడా ఆత్మ సంబంధమైన బంధం తెంపుకున్నాం అనుకోండి, దృఢశాస్త్రం ఆత్మ సంబంధమైన బంధం తెంపుకున్నాం అనుకోండి, మన పద్ధతి కూడా అంతగే ఆత్మ సంబంధమైన బంధం కలిగి మీరు ఉండండి. దృఢశాస్త్రం. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం ఎత్తుకెట్టి చెప్తున్నాడు సొలొమోను గారు, చివరికి నేను అనుభవించిన అన్నీ నిదానించి మనసు పెట్టి చూస్తే అవన్నీ నాకు ఎలా కనబడ్డాయి? యుద్ధం కదా అసహాయపడ్డాడు. అంటే ఏ పడ్డాడు? అసహాయపడ్డాడు. అనుభవించాలని అనుకున్నదల్లా అనుభవించాను. ఈరోజు దేవుడి సంగమా ఇవన్నీ మన కొరికే, సర్వలోకంలో మానవుల కొరికే దేవుడు సృష్టించాడు, తప్పేం కాదు. అయితే మానవుడి తప్పు ఎక్కడ కాపాడుతుందంటే ఆయన రాజ్యాన్ని అన్న మాట తలంపు మనిషికి లేదు. ఈ చివరి యాత్రల్లో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేగా మన జీవితం ఎక్కడికి వెళ్తుందన్న సంగతి ఈనాడు మనిషి మర్చిపోయి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మనిషి ఏమైనాడు? మర్చిపోతాం, ప్రయోజనం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, దీన్ని దృష్టిలో పెట్టుకుని నా ఆత్మకి నా ప్రాణానికి ఆదరణ నీవే ప్రభువా, నీ వద్దులకు నీ ఆత్మ సిద్ధపరచు ప్రభువా. నా కొరకు ప్రాణం పెట్టిన వాడవు, నా పాపాలు క్షమించిన వాడవు, నా కొరకు రాజ్యం సిద్ధపరిచిన వాడవు నాయన అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఆ పరలోకాన్ని కూడా నువ్వు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీ రాకడలు నన్ను విడిచిపెట్టగయ్యా. చెప్పండి, నీ రాకడలు నన్ను
విడిచిపెట్టుకయ్యా. ఆ సమయంలో నన్ను జ్ఞాపం చేసుకోయ్యా. చెప్పండి, ఆ సమయంలో నన్ను జ్ఞాపం చేసుకోయ్యా. భూమి మీద ఉన్న సజీవంగా ఉన్న లేకపోతే మృతి పొందిన ఆ సమయంలో జ్ఞాపం చేసుకోమని నీ ప్రార్థనలో ఆరాధ్యం గురించి ప్రతి నిత్యము దేవుణ్ణి అడుగు. నీ ఆత్మ సిద్ధపరుచుకు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.